సార్ నమస్తే అండి. నమస్తే. సార్ చూసే మనం ఎస్ఎస్ఎంఈ 29 అండి మహేష్ బాబు గారు రాజమౌళి గారి మధ్యలో వస్తున్న మూవీ. దీనికి సంబంధించి ఒక టాక్ అయితే వచ్చింది. రాజమౌళి గారు ఈ సినిమా చూసి ఆయన బుక్ చింపేశారు అన్నట్టు కూడా ఈ సినిమాకి కొన్ని మాటలైతే వినిపించినాయి. అది ఎంతవరకు నిజమయ్యే అవకాశం ఉంది? ఎవరు బుక్ చేయించారు? రాజమౌళి గారే ఈ సినిమా పిక్చర్ చూసి అబ్బాయి ఇంకా పిచ్చి దొబ్బింది, ఇంక ఈ సినిమాతో ఇంకా కొడతనం అన్న వేలో ఆయన రెచ్చిపోయారు అన్నట్టు మనకు సోషల్ మీడియాలో అయితే వినిపిస్తున్నాయి. దీనికోసం ఏమంటారు సార్ మీరు? అవునండి, ఈ సినిమాలో కూడా రాజమౌళి గారు తన అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ కూడా చూపబోతున్నారు. ఆల్రెడీ ఆయన వెల్ నోన్ పర్సన్, బ్రహ్మాండమైనటువంటి సినిమాలు ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా సినిమాలు తీశారు. ఇక ప్రభాస్ గారి తర్వాత ఆ స్థాయిలో నటించగలిగినటువంటి వ్యక్తి కూడా మన మహేష్ బాబు గారు. కాబట్టే మహేష్ బాబు గారు కూడా ఈ సినిమాలో కూడా చేయడం జరుగుతుంది. అసలు వాస్తవానికి ఇంతకుముందే చేయవలసింది. ఇంతకుముందు రాజమౌళి గారి మహేష్ బాబు గారిని అడిగితే అన్ని సంవత్సరాలు తాను ఎలా చేయలేదని చెప్పేసి తాను రిజెక్ట్ చేయడం జరిగింది. ఏదైనా రాజమౌళి గారి యొక్క రికార్డ్స్ చూసి ఈసారి మహేష్ బాబు కొన్ని సంవత్సరాలైనా సరే త్యాగం చేసి ఈ యొక్క మంచి సూపర్ హిట్ సినిమా ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఈ సినిమా ఖచ్చితంగా కూడా అంతర్జాతీయ స్థాయిలో సూపర్ డూపర్ హిట్ సినిమా అవుతుందని కూడా మహేష్ బాబు ఫ్యాన్స్ అందరూ కూడా భావిస్తున్నాం. సార్ చూస్తే మహేష్ బాబు గారు అయితే ఇప్పుడు వచ్చి పాన్ ఇండియా మూవీ చేయలేదు సార్, ఇదే ఫస్ట్ మూవీ. అది కూడా ఇంటర్నేషనల్ మూవీ, ఇంగ్లీషు చెన్నై జపాన్ లో కూడా రిలీజ్ అవుతుంది. అంటే అక్కడ ఉన్న వాళ్ళకి తీసుకునే అవకాశం ఉందని ఖచ్చితంగా అండి. అసలు మహేష్ బాబు యొక్క పర్సనాలిటీ ఆయన ఇంటర్నేషనల్ స్టార్ లాగా ఉంటాడు. ఆయన ఒక హాలీవుడ్ హీరో మహేష్ బాబు అని కూడా చెప్పొచ్చు. ఆ స్థాయిలో ఉంటాడు ఆయన. ఆయన పర్ఫార్మెన్స్ కూడా హాలీవుడ్ స్థాయిలోనే ఉంటుంది. మనం మహేష్ బాబు గారి ప్రీవియస్ సినిమాలు కూడా చూసినట్టయితే మహేష్ బాబు గారి యాక్టింగ్ అయితేనేమి, మహేష్ బాబు గారి డ్యాన్స్ అయితేనేమి ఒక హాలీవుడ్ స్థాయిలో ఉంటుంది. కాబట్టి అది ఖచ్చితంగా కూడా ఈ సినిమా కూడా ప్లస్ పాయింట్ అవుతుంది. ఇక రాజమౌళి గారి డైరెక్షన్లో అద్భుతమైనటువంటి సీన్లు కానీ ఇవన్నీ కూడా మహేష్ బాబు గారు అద్భుతంగా చేయబోతున్నారు. ఖచ్చితంగా ఇది సూపర్ డూపర్ హిట్ సినిమా అవుతుందని కూడా భావిస్తున్నాం. దీనికి సంబంధించి హీరోయిన్స్ మీద బాగా డౌట్ పడ్డారండి. అవును, హీరోయిన్ ఇంగ్లీష్ హీరోయిన్ మీ అభిప్రాయం ఎవరైనా ఇంటర్నేషనల్ స్థాయి హీరోయిన్ ఉండాలి. ఇక మహేష్ బాబు లెవెల్కి తగ్గినటువంటి హీరోయిన్ కూడా ఉండాలని కూడా అందరూ భావిస్తున్నారు. దానికి తగ్గ మహేష్ బాబుకి తగ్గ స్టెప్స్ వేయాలి. ఆ రేంజ్ హీరోయిన్ ఎవరా అని కూడా అందరూ ఆతృతతో ఎదురు చూస్తున్నాం. సార్ మరొక విషయం అంటే రీసెంట్ గా మహేష్ బాబు గారు ఒక ఎయిర్పోర్ట్ కదా వాళ్ళ అమ్మాయితో వెళ్తుంటే ఫ్యాన్స్ అందరూ కూడా పిక్స్ అని అడుగుతుంటే ఆయన పాస్పోర్ట్ చూపించారండి. ఇది బాగా ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతుంది. దీనికోసం ఏమంటారంటే నిజంగానే రాజమౌళి గారు ఆయన్ని కట్టేశారనుకోవచ్చా పాస్పోర్ట్ తో? ఖచ్చితంగానండి. రాజమౌళి గారు ఒక సింహాన్ని బోన్ లో ఉంచినట్టుగా కూడా అంతకుముందు కూడా చెప్పడం జరిగింది. ఆయన ఎవరో కాదు, ఈ యొక్క లైన్ అయినా టైగర్ అయినా ఎవరైనా సరే మహేష్ బాబే. ఈ యొక్క మహేష్ బాబు గారిని ఈ యొక్క సినిమా ద్వారా కూడా బైండ్ ఓవర్ చేసి అద్భుతమైన పర్ఫార్మెన్స్ కూడా తీసుకునే విధంగా కూడా రాజమౌళి గారు చేస్తున్నారు. ఏదేమైనా పాస్పోర్ట్ కూడా చూపించడం అనేటువంటిది కూడా అందులో భాగంగానే ఆయన చూపించారు. దాన్ని బట్టి కూడా కొన్ని సిగ్నల్స్ కూడా ఈ యొక్క ఆడియన్స్కి అందినాయి. సార్ మరో విషయం అంటే రీసెంట్ గా ఒక దాంట్లో మేమైతే విన్నాం, మరి అది ఎంతవరకు నిజం అన్నది. మహేష్ బాబు గారు వాళ్ళ అమ్మాయి కూడా ఇదే స్క్రీన్ లో నటిస్తుందని కూడా మాట్లాడుతున్నారు మహేష్ బాబు గారి పక్కన. అది ఎంతవరకు నిజమయ్యే అవకాశం ఉంది? ఒకవేళ నిజంగా అలా ఉంటే మీ ఫ్యాన్స్ మహేష్ బాబు గారి ఫ్యాన్స్ ఎలా ఉండొచ్చు? మహేష్ బాబు ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు. ఎందుకంటే మహేష్ బాబు గారి కూతురు సితార, ఆమె చాలా గొప్ప అందగత్తె, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆమె. ఇంకా ఆమె కొన్ని మోడలింగ్ కూడా చేసింది. ఆమె డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా కొన్ని ఇస్తూ ఉంటుంది. ఈ యొక్క మీడియాలో మనకు కొన్ని చోట్ల కనబడుతుంటాయి. అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ చేస్తుంది అమ్మాయి. కాబట్టి రాజమౌళి గారు ఎప్పుడు కూడా ఎవరిని సెలెక్ట్ చేసినా సరే 100% డెడికేషన్ వాళ్ళని, 100% పర్ఫార్మెన్స్ చేసే వాళ్ళని, టాలెంట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. కాబట్టి ఈ అమ్మాయిని సెలెక్ట్ చేయడం అనేటువంటిది ఈ యొక్క మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా పండగ అని చెప్తున్నాం. సార్ ఈ వేళలో చూసుకుంటే ఒకవేళ మహేష్ బాబు గారు వాళ్ళ అమ్మాయి ఉంటే అంటే ఎటువంటి రోల్ అనుకోవచ్చు? అంటే ఏమైనా విలన్సా లేకపోతే ఒక మంచి క్లాస్ రోల్ అనుకోవచ్చా? ఏమిది ఖచ్చితంగా క్లాస్ రోల్ ఉంటుంది ఆమెది. ఈ యొక్క ఆమె వయసుకు తగ్గినటువంటి రోల్ కూడా అత్యంత ప్రాముఖ్యత ఉన్నటువంటి రోల్ కూడా ఆమెకి ఇవ్వడం జరుగుతుంది. రాజమౌళి గారు ఏంటంటే తన చిత్రంలోని ప్రతి పాత్రని కూడా చాలా జాగ్రత్తగా కూడా సెలెక్ట్ చేస్తారు. ప్రతి పాత్ర కూడా ఇంపార్టెంట్ పాత్రలు ఉంటాయి. కాబట్టి ఆమె ఖచ్చితంగా మంచి టాలెంట్ ఉన్నటువంటి అమ్మాయి. కాబట్టి సితారకు తగినటువంటి క్యారెక్టర్కి కూడా రాజమౌళి గారు సెలెక్ట్ చేసుకున్నారని కూడా భావిస్తున్నాను. సార్ ఒక్క మాటలో ఏంటి, పెద్ద మూవీ ఏమో రామ్ చరణ్ గారిది, ఇప్పుడు అట్లీ గారితోనేమో అల్లు అర్జున్ గారు, మహేష్ బాబు గారు. ఎలా ఉండొచ్చు ఈ మూడు మూవీస్ లోని ఏది ఎక్కువ కలెక్ట్ చేసే అవకాశం ఉంది? ఏ సినిమా కోసం మీరు వెయిట్ చేస్తున్నారు? ఏ సినిమా చెప్పారు? పెద్ది, రామ్ చరణ్, ఇంకా అట్లీ గారితోనేమో అల్లు అర్జున్ గారు, ఎస్ఎస్ఎంఈ 29 మహేష్ బాబు గారు, రాజమౌళి గారు. మహేష్ బాబు. ఈ మూడు కూడా డిఫరెంట్ పిక్చర్స్ అండి.
ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ పోటీ అనేటువంటిది ఎక్కువ కూడా రామ్ చరణ్ గారు మరియు అల్లు అర్జున్ గారి మధ్య ఉంది. ఎందుకంటే మెగా ఫ్యామిలీకి మధ్య అల్లు ఫ్యామిలీకి మధ్య పోటీ నడుస్తుంది. అల్లు అర్జున్ గారి యొక్క సూపర్ స్టారా లేకపోతే ఈ యొక్క రామ్ చరణ్ గారి గొప్ప స్టారా, వీళ్ళిద్దరి మధ్య పోటీ నడుస్తున్నది. వీళ్ళిద్దరిలో ఎవరు గొప్ప అయినటువంటి ఇప్పుడు ఈ యొక్క పిక్చర్ ద్వారా కూడా తెలిసిపోతుంది. వాస్తవం చెప్పాలంటే పుష్ప 2 ద్వారా కూడా అల్లు అర్జున్ గారు తనేంటో నిరూపించుకున్నారు. ఆల్రెడీ 1000 కోట్ల క్లబ్ లో కూడా ఆయన పిక్చర్ చేరిపోయింది. కానీ ఈ యొక్క రేస్ లో కూడా రామ్ చరణ్ గారు వెనకబడి ఉన్నారు. ఆయన రీసెంట్ సినిమా శంకర్ గారి దశలో వచ్చినటువంటి గేమ్ చేంజర్ కూడా ఫ్లాప్ అవడం ద్వారా ఆయన కొంచెం వెనకబడి ఉన్నారు. కాబట్టి ఎలాగైనా సరే ఈ యొక్క పుష్ప 2 రికార్డ్స్ ని తిరగరాయాలి అనేటువంటి ఉద్దేశంతో ఎంతో కసిగా ఈ యొక్క పెద్ద సినిమాని కూడా వాళ్ళు చేయడం జరిగింది. రామ్ చరణ్ గారు ఎంతో కసితోటి తన అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్, డెడికేషన్ తోటి, హార్డ్ వర్క్ తోటి కూడా ఈ యొక్క పెద్ద సినిమాని కూడా చేయడం జరిగింది. అందులో కాకుండా ఇందులో ఉన్నటువంటి సుకుమార్ గారు కూడా ఇన్వాల్వ్ అయినారు. కాబట్టి ఈ సినిమా తప్పనిసరిగా కూడా పుష్ప 2ని బీట్ చేయాలి అనే ఉద్దేశంతో కూడా తీశారు. అందుకు దానికి పోటీగానే మళ్ళీ కూడా అల్లు అర్జున్ వాళ్ళు కూడా కొన్ని సినిమాలు తీస్తున్నారు. ఇక రాజమౌళి గారు అంటే ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి విధానం కాబట్టి ఆయన సినిమా ఎట్లాగైనా సరే 1000 కోట్లు అనేది దాటిపోయింది. ఈసారి 10,000 కోట్లు సంపాదించే విధంగా కూడా రాజమౌళి గారు ప్లాన్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.